హాయ్ ఫ్రెండ్స్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇవాళ ఏంటనుకుంటున్నారు, చాలా టెంప్టింగ్గా ఉన్నాయి కదా. వెట్ మంచూరియా లేదా గోబీ 65 ఇంట్లోనే చేసేసుకోవచ్చు. లేదా డ్రై మంచూరియా. వెట్ మంచూరియా అన్నాను, వెట్ మంచూరియా కాదు, ఇది డ్రై మంచూరియా. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. డ్రై మంచూరియా అయినా అనొచ్చు, లేదా మీరు గోబీ 65 అయినా అనొచ్చు. చూసారు కదా ఒక్కొక్కటి ఎలా విడివిడిలాడుతూ ఉందో. ఒక్కొక్క పువ్వులాగా మనం చేసేసుకోవాలి. దీని రెసిపీ నేను మీకు షేర్ చేస్తున్నానండి. ఎలా చేయాలో అంతా నేను మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా చేసుకోండి. లాస్ట్లో మాత్రం వేయించేటప్పుడు అన్నీ మనం ఇలాంటి చట్టం ఉపయోగించవచ్చు, కానీ ఇలాంటి కదిపేటప్పుడు మాత్రం ఇలాంటి స్పూన్స్తోనే కదిపితే అవి విరిగిపోకుండా ఉంటాయన్నమాట. చూసారు కదా ఎంత బాగా వేగిపోయాయో. ఏమేమి వేసానో తెలుసుకోవాలంటే మాత్రం సూపర్బ్ అండి, సూపర్బ్, ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. నిజంగా బయట కొన్నట్టే ఉన్నాయి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా నేనైతే తినలేదు, బట్ నాకైతే చాలా టెంప్టింగ్గా ఉంది. లాస్ట్లో మాత్రం పుదీనాతో, ఇది మాత్రం ఎక్కువ పుదీనాతోనే మనం ఎలివేట్ చేయాలి. ఈ డ్రై మంచూరియా కానీ లేదా గోబీ 65 కానీ ఇలా పుదీనా వేసుకుని మనం ఇలా ఫ్రై చేసేసామనుకోండి, అలా 2 మినిట్స్ ఉంచేస్తే ఆ పుదీనా కూడా ఫ్లేవర్ పట్టేస్తుంది. ప్లస్ అవి కూడా క్రిస్పీగా అయిపోయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మనమైతే ఇంట్లో హ్యాపీగా చేసుకున్నాం అనుకోండి, అన్లిమిటెడ్గా తినచ్చు. ఎన్ని కావాలంటే అన్ని తినచ్చు, మనస్ఫూర్తిగా తినచ్చు. అది నేను చెప్పేది. చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది తింటే. బయట కొనుక్కున్నదైతే ఏ నూనె వాడామో అనుకోవచ్చు, లేదా లిమిటెడ్ అనేది ఉంటుంది. అందరికీ లిమిటెడ్గా వచ్చాయా లేదా అని ఈక్వల్గా ఇలా అయితే కాదు. మన ఇష్టం వచ్చినట్టు హ్యాపీగా ఎన్నంటే అన్ని తినచ్చు, చేసుకోవచ్చు. అవునా కాదా? సో హైజీనిక్గా కూడా మన ఇంట్లో చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీ అయిన రెసిపీస్ మీ ముందు నేను తీసుకొస్తున్నాను కాబట్టి తప్పకుండా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ప్రమోట్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, వ్యూస్ పెంచండి, లాంగ్ వీడియోస్ చూడండి, అలాగే వ్యూవర్స్ని పెంచండి, అలాగే సబ్స్క్రైబర్స్ని కూడా పెంచండి. చూడండి ఎంత బాగుందో. ఇది సైడ్ డిష్గా కూడా పనికొస్తుంది. అన్నంలో నంచుకుంటే బాగుంటుంది. రసం కానీ అలాగే లేదా మామూలుగా కూడా ఒక కప్లో వేసేసుకుని టమాటో సాస్తో నంచుకుని తింటే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. సో ఎలా అయినా మీరు తినచ్చు, బట్ యూ హ్యావ్ టు సాటిస్ఫై యువర్ క్రేవింగ్స్. యూ హ్యావ్ టు సాటిస్ఫై అంటే మీరు ఇలా చేసుకోవాలి. తప్పకుండా మీరు ఇలాగే చేసుకోవాలి. ఎంతో 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 టేస్టీగా ఉండే డ్రై మంచూరియా లేదా గోబీ 65 అని చెప్పేసేయండి. సూపర్. బయట కొనుక్కునేవి ఎందుకు చూసారు, నాన్ వెజ్ లాగే అనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ నాట్ నాన్ వెజ్. అంతా వెజ్తో చేసినది. ఎంతో టెంప్టింగ్గా ఉంటాయి. పిల్లలైతే అసలు వదులుకోరు. పిల్లలైతే ఒకటి తర్వాత ఒకటి తినేస్తారు. అంత బాగుంటుంది. మరి ఇంకా చేసుకుంటారని అనుకుంటున్నాను. దీని రెసిపీ నేను మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. వన్స్ అగైన్ బాయ్ అండి.